సో రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. నాకు సినిమా నచ్చింది, బాగుంది సినిమా. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. ఇన్ని రోజులుగా రామ్ గారిని ఎలా చూడాలనుకున్నాను, ఈ సినిమాలో అలా కనపడ్డాడు. ప్రతిసారి ఒక కమర్షియల్ సినిమా, ఏమంటే హీరో విలన్ కొట్టుకోవాడాలు పంచ్ డైలాగ్ లేకుండా ఈ సినిమా నీట్ గా ఒక మంచి డ్రామా తోటి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చాలా బాగా తీసుకెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అంటే సినిమా స్టోరీ ఏంట్రా అంటే మాత్రం తన అభిమాన నటుడు కోసం ఒక ఫ్యాన్ ఎంత దూరం వరకు వెళ్తాడు అనేది మెయిన్ అన్నట్టు. అది తెలుసుకున్న హీరో ఫ్యాన్ దాకా ఎలా వచ్చాడు. సినిమా స్టార్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. ఒక స్టార్ హీరోకి ఫ్యాన్ కి మధ్యలో ఉన్న అనుబంధాన్ని చాలా బాగా చూపిస్తూ వచ్చారు. ఆ సీన్స్ కూడా చాలా బాగా పడుతూ వచ్చాయి. ఉపేంద్ర గారికి చాలా చిన్న క్యారెక్టర్ ఉంటుంది, బట్ చాలా బాగా చేశారని ఫీలింగ్ వచ్చింది. బేసిక్ గా మన హీరోలు ఫ్యాన్స్ ఏవేవైతే లొల్లులు ఉంటాయో అదే జరుగుతూ ఉంటది. బట్ ఈ సినిమాలో ఆ ఫ్యాన్ కి లవ్ స్టోరీ ఒకటి ఉంటది. ఆ లవ్ స్టోరీకి ఈ హీరోకి సంబంధం ఏంటి, వీటన్నిటి మధ్యలో ఒక థియేటర్ ఎట్లా వచ్చింది, వీటన్నిటిని చాలా బాగా చూపించారని ఫీలింగ్ వచ్చింది. సినిమాలో ఈ ఫ్యాన్ హీరో ఈ ట్రోప్ తీసేస్తే చాలా వరకు మనం చాలా సినిమాల్లో చూసిన ట్రోప్స్ నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద మూవీ. అరే ఇదేదో కొత్తగా చూసినట్టు అనే ఫీలింగ్ అయితే రాలేదు ఇక్కడ, ఎందుకంటే చాలా లవ్ స్టోరీలో చూసిన ట్రోప్స్ నడుస్తూ ఉంటాయి. క్లైమాక్స్ వాజ్ రియలీ వెల్ డన్. ఓవరాల్ గా స్టోరీ వైజ్ గా చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ గా రామ్ గారిని ఇలా చూడాలనిపించింది నిజంగా.